మాజీ ఎమ్మెల్యే విష్ణుపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఎన్కన్వెన్షన్ లో వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే వంశీధర్రెడ్డితో ఘర్షణ పడ్డ కేసులో విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు 39 మంది సాక్షులను విచారించారు. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే వంశీతో పాటు ఆయన గన్మెన్ పైన విష్ణు దాడి చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. విధి నిర్వహణలో ఉన్న గన్మెన్ పై దాడి చేసినందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ కోరుతూ విష్ణు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్ పిటిషన్ వేశారు పోలీసులు. 2 పిటిషన్లు స్వీకరించిన కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. విష్ణు అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనే అప్డేట్స్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, విష్ణు మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం విష్ణు ఎక్కడున్నారని ఆచూకీ తెలుస్తోందా? ఆయన ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? విష్ణు ఇంటి వద్ద కొద్దిసేపు వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు పోలీసులు రావడం జరిగింది. దీనికి సంబంధించి కార్యకర్తలు తర్వాత విష్ణు ఇక్కడ లేని విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే కొంత పోలీసులు కూడా కొంచెం సెక్యూరిటీగా ఉంది, పోలీసులు కూడా కొంచెం పెట్టుకుని వెళ్ళిపోయారు. మరోవైపు విష్ణు ఏదైతే ముందస్తు బెయిల్ కోసము సెషన్ కోర్టులో దరఖాస్తు చేయడం జరిగింది. దీనిపైన బెయిల్ ను అపోజ్ చేస్తూ పోలీసులు కూడా కోర్టులో పేర్కొనడం జరిగింది. ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కొన్ని ప్రధానమైన కొన్ని అంశాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. విష్ణు ఉద్దేశపూర్వకంగానే వంశీపైన దాడి చేశారు. అంతేకాకుండా వంశీతో పాటు వంశీకి సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏదైతే గన్మెన్ పైన కూడా విష్ణు దాడి చేశారు, ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న గన్మెన్ పైన తర్వాత ఏదైతే ఎమ్మెల్యే పైన కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో అతనికి బెయిల్ ఇవ్వద్దంటూ చెప్పి కూడా ఒక అప్రోచ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు తాము ఫుటేజ్ ఆధారంగా మొత్తం 39 మందిని విచారించగా విష్ణు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్న విషయాన్ని పూర్తి ఆధారాలు కూడా తమకు లభ్యమైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక సెక్షన్ కూడా ఏదైతే ప్రభుత్వాన్ని విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారి పైన దాడి చేసిన నేపథ్యంలో అతని పైన 323 సెక్షన్ కింద కూడా ఒక సెక్షన్ యాడ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ విధి నిర్వహణలో ఉన్న అధికారి పైన దాడి చేసిన సెక్షన్ యాడ్ చేసింది. మరోవైపు విష్ణు కోసం ఇప్పటికీ నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం 4 బృందాలు సైబరాబాద్ చెందిన 4 బృందాలు కూడా గాలిస్తున్నాయి. అప్పటి నుంచి కూడా విష్ణు పరారులో ఉన్నాడు. పోలీసులకి ఇప్పుడు చెక్కలేదు. మరి విష్ణు ఎక్కడున్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో పోలీసు అధికారులు ఉన్నారు. ఇప్పటికీ 4 బృందాలు ఇంటి దగ్గర అతని మామ ఇంటి దగ్గర అతని బంధువుల ఇంటి వద్ద కూడా పోలీసు ఇప్పటివరకు నిఘా పెట్టడం జరిగింది. విష్ణు కనుక ఈ రోజు కనుక దొరికిపోతున్న ఆది చేసిన తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి అది పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.